బీఆర్ఎస్ బీజేపీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. ఫామ్ హౌస్లో సేదతీరుతున్న కేసీఆర్కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అన్న మహేష్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ చేసుకున్నాయని ఆరోపించారు. కేటీఆర్, కవిత, హరీష్ మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని, బీసీల గురించి వాళ్లు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు మహేష్ కుమార్ గౌడ్. ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవిస్తే మీరు కనీసం అసెంబ్లీ కూడా రాకుంటే ఈ ప్రతిపక్ష హోదా మీకు అవసరమా అని రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజల కోసం సద్వినియోగం చేయాల్సిన ఈ పరిస్థితిలో వారు ఫామ్ హౌస్కి పరిమితమయ్యేది అవ్వడం అనేది చాలా బాధాకరం. ఇక ఎన్నికల విషయానికి వస్తే సేమ్ పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి తంతే ఇప్పుడు జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీతో లోపాయికార్ ఒప్పందంలో ఉండి ఆనాడు బీజేపీ 8 స్థానాలు గెలవడానికి లోపాయికారిక సహాయ సహకారాలు అందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కూడా ఇక్కడ అభ్యర్థి నిలుపుకోవడం అంటే బీజేపీకి సహాయ సహకారం అందించాలనే ఒక నిర్ణయంతో కనబడతాం. రాజకీయాల్లో దోస్తీ అనేది, పొత్తులు అనేవి చాలా బాటంగా జరుగుతాయి. కానీ మనం 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో బీజేపీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో లోపాయికార్ ఒప్పందంలో, చీకటి ఒప్పందంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ వారు అభ్యర్థి నిలపకుండా బీజేపీకి సహకరించే అవకాశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైంది, 14 మాసాలు. వాళ్ళు 10 ఏళ్లలో చేయలేనటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము సంవత్సరంలో చేసి చూపించాం. ఉదాహరణకి వాళ్ళు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే, అంటే సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే, మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. చేసిన ఏ వాగ్దానం పూరించలేకపోయినారు. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అన్నారు, ఇవ్వలేకపోయినారు. దళిత బంధు పరిపూర్ణంగా చేయలేకపోయినారు. ఇవాళ మనం ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినాం. 10 ఏళ్ళు ఒక్క కార్డు, అంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ అర్హులైన అందరూ కూడా మన రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాము. రైతు బంధు ఇస్తూ ఉన్నాము. ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఇచ్చాము. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చినాము. ఇలా చెప్పుతూ పోతే చాలా ఉన్నాయి.